Hi students, good afternoon everyone. Today we are going to discuss about heterotrophic nutrition. So last class lo biology syllabus గురించి ఇంట్రడక్షన్ గురించి అలాగే లీఫ్లో జరిగేటువంటి ఫుడ్ ప్రిపరేషన్ ఫోటోసింథసిస్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో లీఫ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లీఫ్ అనేది అబ్జర్వ్ చేస్తే లీఫ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటి అంటే క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం ద్వారా లీఫ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో అయితే ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది లీఫ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లీఫ్ని ఇన్సైడ్ ద లీఫ్ అబ్జర్వ్ చేసినట్లయితే అంటే టీఎస్ ఆఫ్ లీఫ్ని అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ని ఈ పై ఉండేటువంటి పార్ట్ని క్యూటికల్ అంటాము. నెక్స్ట్ వీటిని పెలిసేడ్ పారెన్కైమా అంటాము. స్పాంజీ పారెన్కైమ్, స్టొమాటా, ఎయిర్ క్యావిటీ. సో ఇన్సైడ్ ద లీఫ్ ఏముంటుందో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఈ క్లోరోఫిల్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే ఈ రీజియన్లోను, అంటే పెలిసెడ్ పారెన్కైమ్ అండ్ స్పాంజీ పారెన్కైమ్లో ఏముంటాయి అంటే క్లోరోప్లాస్ట్స్ ఉంటాయి. ఈ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం జరుగుతుంది. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంట్ ఉంటుంది. సో క్లోరోప్లాస్ట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో
ఈ విధంగా లేయర్స్ ఒకదానిపై ఒకటే అమరి ఉండడం గమనించవచ్చు. వీటిని థైలకాయిడ్స్ అంటాము. థైలకాయిడ్స్ అంటాము. లోపల ఉండేటువంటి లిక్విడ్ని స్ట్రోమా అంటాం. లోపల ఉండేటువంటి లిక్విడ్ని స్ట్రోమా అంటాం. ఈ లిక్విడ్ లోపల ఏముంటాయి అంటే ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ గ్లూకోజ్ని, ఈ లోపల ఉండేటువంటి లిక్విడ్ స్ట్రోమాలో ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ గ్లూకోజ్ని, లీఫ్లో ఉండేటువంటి గ్లూకోజ్ని స్టార్చ్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో ఈ విధంగా క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంట్, దానిలో క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం ద్వారా లీఫ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ లోపల 3 ఫ్యాక్టర్స్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఎయిర్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను, సాయిల్లో ఉండేటువంటి వాటర్ను, అదేవిధంగా సన్ దగ్గర వచ్చేటువంటి సన్లైట్ను అబ్జర్వ్ చేసుకుని ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో దీన్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. సో ఈరోజు క్లాస్లో హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే, హెటెరోట్రోఫ్స్ అంటే ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేనటువంటి వాటిని హెటెరోట్రోఫ్స్ అంటాం. ఎగ్జాంపుల్గా యానిమల్స్ తీసుకుంటాం. హెటెరోట్రోఫ్స్ డిపెండ్స్ ఆన్ ద ఆటోట్రోప్స్, అంటే ఇవి ఆటోట్రోప్స్పై డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో కొన్ని ఆర్గానిజమ్స్లో, ఎగ్జాంపుల్గా కొన్ని ఆర్గానిజమ్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఈస్ట్, మష్రూమ్స్, వీటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈస్ట్ అండ్ మష్రూమ్స్ ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే కంటికి కనిపించలేనటువంటి ఉంటాయో వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. సో ఈస్ట్ అండ్ మష్రూమ్స్ వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే బాడీ వెలుపల దీని యొక్క న్యూట్రిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని సాప్రోఫైట్స్ అంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే, లీచ్, లైస్, టేప్వామ్. అంటే లీచ్ అంటే జలగ, లైస్ పేలు, టేప్వామ్ బద్దె పురుగు. వీటిల్లో న్యూట్రిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా పారాసైట్స్ అంటే వేరే ఆర్గానిజంపై ఏవైతే డిపెండ్ అవుతాయో వాటిని పారాసైట్స్ అంటాము. ఈ పారాసైట్స్లో జరిగేటువంటి న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్సైడ్ ద బాడీ యొక్క లోపల న్యూట్రిషన్ అనేది జరగడం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ అమీబాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అమీబాని తీసుకుంటే అమీబా ఈ విధంగా ఉంటుంది. అమీబాలో ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని, ఈ స్ట్రక్చర్ను సూడోపోడియా అంటారు. ఓకే,
దీని యొక్క సూడోపోడియా ఫంక్షన్ ఏంటి అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఈ సూడోపోడియా అనేది మూమెంట్స్ ద్వారా కదలికలు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సూడోపోడియా అనేది మూమెంట్స్తో పాటు ఆహారం తీసుకోవడానికి కూడా, ఫుడ్ మెటీరియల్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అయితే ఇది ఎప్పుడైతే ఫుడ్ దగ్గరికి వస్తుందో, సరౌండింగ్ ప్లేస్లో ఫుడ్ అనేది దగ్గరికి వస్తుందో అప్పుడు వాటి యొక్క సూడోపోడియాని ఫుడ్ చుట్టూతా, ఇది ఫుడ్ అనుకుంటే వాటి యొక్క సూడోపోడియాని ఫుడ్ చుట్టూతా లోపలికి తీసుకోవడం, అంటే సూడోపోడియా ద్వారా లోపలికి తీసుకోవడం జరుగుతుంది. లోపలికి తీసుకుని అంటే దీన్ని ఫుడ్ వ్యాక్యూల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫుడ్ వ్యాక్యూల్ కింద కన్వర్ట్ చేసి ఇది న్యూక్లియస్, ఇది ఫుడ్. అంటే సూడోపోడియా ద్వారా లోపలికి ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది అమీబాలో. అనదర్ ఎగ్జాంపుల్ పారామీషియం అబ్జర్వ్ చేసినట్లయితే, అనదర్ ఎగ్జాంపుల్ పారామీషియం అబ్జర్వ్ చేసినట్లయితే సో పారామీషియం అనేది వీటిని సిలియా అంటారు. పారామీషియంలో న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే, అయితే పారామీషియం యొక్క స్ట్రక్చర్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం. స్లిప్పర్ యానిమల్ క్యూల్. ఎందుకు స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటామంటే స్లిప్పర్ షేప్, చెప్పు ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం. అయితే ఈ పారామీషియం అనేది ఫుడ్ని సైటోజోమ్ ద్వారా ఫుడ్ని, అంటే సైటోజోమ్ అనేది హ్యూమన్స్కి మౌత్ అనేది ఫుడ్ని తీసుకోవడానికి ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో అదేవిధంగా పారామీషియంలో సైటోజోమ్ ద్వారా ఫుడ్ అనేది లోపలికి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సిలియా అని చెప్పాను కదా, సిలియా అంటే ఇది పారామీషియం అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వాలి అంటే ఈ సిలియా ద్వారా, అంటే హ్యూమన్స్కి కాళ్ళు ఏ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి యూజ్ అవుతూ ఉంటాయో అమీబాలో సూడోపోడియా ఏ విధంగా యూజ్ అవుతుందో అదేవిధంగా పారామీషియంలో సిలియా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ కస్కుటా అనేటువంటి పారాసైటిక్ ప్లాంట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, కస్కుటా అనేది పారాసైటిక్ ప్లాంట్. అయితే కస్కుటా అనేది జేనస్, దాని యొక్క ఫ్యామిలీ. కస్కుటా ఫ్యామిలీలో ఉండేటువంటి డోడర్ ప్లాంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే, డోడర్ ప్లాంట్ దీని యొక్క కామన్ నేమ్, దీనిని బంగారు తీగ అని పిలవడం జరుగుతుంది. విలేజెస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ డోడర్ ప్లాంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి 170 ఇంచుమించు 170 టైప్స్ అనేవి ఇందులో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో క్లోరోప్లాస్ట్లు అనేవి ఉండవు కాబట్టి
దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎల్లో కలర్లో ఉండడం జరుగుతుంది. ఎందులో అయితే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుందో దాని ద్వారా లీఫ్కి గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది. బట్ దీంట్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. అయితే డాడర్ యొక్క స్టెమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే స్టెమ్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో, పింక్, బ్రౌన్ కలర్లో దీని యొక్క స్టెమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫ్లవర్స్ని కనుక డాడర్ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే బెల్ లైక్ వైట్ బెల్ లైక్ పెటల్స్గా అబ్జర్వ్ చేయొచ్చు. వైట్ బెల్ లైక్ పెటల్స్ అంటే గంట ఆకారంలో ఉండేటువంటి ఫ్లవర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వీటి యొక్క లీఫ్ని అబ్జర్వ్ చేస్తే అంటే లీఫ్లో క్లోరోప్లాస్ట్ అనేది ఉండదు కాబట్టి ఇది గ్రీన్ కలర్లో ఉండదు. అయితే లీఫ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లీఫ్ పైన స్కేల్స్ అనేవి ఉంటాయి. స్కేల్స్ అంటే ఫిష్ని కనుక ఎగ్జాంపుల్ కనుక ఒక ఫిష్ని తీసుకుంటే ఫిష్లో ఉండేటువంటి ఈ నిర్మాణాలను స్కేల్స్ అంటాం. వీటిని స్కేల్స్ అంటాం. అదేవిధంగా స్కేల్స్ ఏ విధంగా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చో డాడర్ ప్లాంట్ యొక్క లీవ్స్ కూడా స్కేల్స్ మాదిరిగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దీని యొక్క సీడ్ అనేది ఎలా జర్మినేట్ అవుతుంది అంటే యాంకరింగ్ రూట్. సీడ్ అనేది జర్మినేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డాడర్ ప్లాంట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఈ డాడర్ ప్లాంట్ అనేది హాలిస్టెమ్మా అనేటువంటి డాడర్ ప్లాంట్ ఏమవుతుంది? పారాసైటిక్ ప్లాంట్ అవుతుంది. ఇప్పుడు ఈ హాలిస్టోరియా అనేటువంటి ప్లాంట్ ఏమవుతుంది? హోస్ట్ ప్లాంట్ అవుతుంది. దీనికి ఫుడ్ న్యూట్రిషన్ అనేది ఎలా కావాలి అంటే ఇది హాలిస్టోరియా అనేటువంటి ప్లాంట్పై డిపెండ్ అయి ఉంటుంది. అయితే హస్టోరియా అనేటువంటి ప్లాంట్ హోస్ట్గా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే డాడర్ స్టెమ్ని పెనట్రేట్ అయిపోయి అంటే చుట్టుకుపోయి ఏం చేస్తుందంటే లోపల ఉండేటువంటి టిష్యూ లోపల ఉండేటువంటి ఫుడ్ను లీఫ్లో కానీ స్టెమ్లో కానీ రూట్స్లో కానీ ఉండేటువంటి ఫుడ్ను ఇది ఫుడ్గా తీసేసుకుంటుంది. అంటే టిష్యూలోకి పెనట్రేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కస్కుటోలో ఉండేటువంటి న్యూట్రిషన్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ ప్లాంట్స్లో ఉండేటువంటి న్యూట్రిషన్ గురించి, అదేవిధంగా కొన్ని యానిమల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మైక్రో ఆర్గానిజమ్స్లో ఈస్ట్ అండ్ మష్రూమ్స్, నెక్స్ట్ వన్ అమీబాలో, నెక్స్ట్ వన్ పారామీషియం, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రేపటి క్లాస్లో హ్యూమన్స్లో జరిగేటువంటి డైజెషన్ అంటే న్యూట్రిషన్ ఏ విధంగా జరుగుతుంది వాటి గురించి రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.